బేహద్ పరం మహాశాంతి. ఈ చైతన్య తత్వాన్ని ఎవరు సృష్టించారు? శరీరాన్ని నడిపించేది ఎవరు అనే ప్రశ్న మనందరికీ వస్తుంది. మన లోపల ఉన్న ఈ చైతన్య తత్వం ఎవరైనా సృష్టించి ఉంటే అది ఎవరు అనగా ఈశ్వరుడు. దీన్ని ఇంకో రకంగా అర్థం చేసుకోండి. ఈశ్వరుడు తప్ప మన ఆత్మ యొక్క చైతన్య తత్వాన్ని ఇంకెవరు సృష్టించగలరు? శరీరం అయితే శరీరం నుండి పుట్టింది. ఒకదాని నుండి ఒకటి మీరు చూస్తూనే ఉన్నారు. ఎక్కడి నుండి వచ్చాయి ఈ ఆత్మలన్నీ? ఈ ఆత్మలు నడిపించేది ఎవరు? ఈ శరీరాన్ని నడిపించేది ఎవరు? ఈ శరీరాన్ని నడిపించేది ఎవరు? ఆత్మ. ఆత్మలో చైతన్యము అనగా ఎనర్జీని నింపేది ఎవరు అంటే పరమాత్మ. 84 లక్షల యోనులు జీవులు. ఒకసారి పిక్చర్ గురించి మాట్లాడాను, గుర్తుందా మీకు? పూర్తి డీటెయిల్గా కూడా చెప్పారు. ఒక వస్తువు దొరికింది, చాలా అద్భుతమైనది. అది యూట్యూబ్లో ఫ్రీగా ఎవరో అప్లోడ్ చేశారు. అంటే అది ఏంటి అనగా 84 లక్షల యోనుల జీవులు ఎన్నో రకాలుగా ఉంటాయి, వేరువేరుగా ఉన్నాయి. ఈ రోజుల్లో ఏది గాలో, ఏది స్పేసో, ఏది సముద్రం లోపల, ఏది భూమిపై, ఏది భూమి క్రింద 84 లక్షల యోనులు ఉన్నాయి. ఎంత పెద్ద విషయం అంటే అన్ని జీవుల లోపల, ఈ స్థూల తత్వాలన్నిటి లోపల చైతన్యం ఎవరో ఒకరు ఉన్నారు. అది తక్కువ వరళ్ళుదైనా, ఎక్కువ వరళ్ళుదైనా, షార్క్ చేప లాంటిదైనా, ఏనుగు లాంటిదైనా, సాధారణ మనిషి అయినా, జీవి అయినా, అమీబా అయినా, పురుగులు, వైరస్ ఏదైనా సరే, ఇది ఎలాంటి ప్రపంచం అంటే వింత ప్రపంచం. ఈ చైతన్యాన్ని సృష్టించింది ఎవరు? దాన్ని ఎవరు వెతకటం లేదు. మన కాన్షియస్నెస్ చైతన్యం ఎక్కడి నుండి వచ్చింది? ఎందుకు సృష్టించారు? ఎందుకోసం సృష్టించారు అంటే చాలా జ్ఞానం అనేది బయటకు వస్తుంది. ఇప్పుడు చూడండి, బ్లాక్ హోల్ని లేదా మొదటి గెలాక్సీని వెతకడానికి, బిగ్ బ్యాంగ్ థియరీని వెతకడానికి వేల కోట్ల రూపాయలు ఖర్చు చేసి పిచ్చి వాళ్ళు అయిపోయారు. మనం మొదటి గెలాక్సీని కనుక్కుందాం. 400 కోట్ల సంవత్సరాల క్రితం బిగ్ బ్యాంగ్ నుండి ఏ గెలాక్సీ సృష్టించబడిందో దాన్ని వెతుకుతున్నారు వేరు వాళ్ళే. ఈ శరీరాన్ని నడిపించేది ఎవరు? ఆత్మ చైతన్యం గురించి ఎవరికి తెలీదు. ఎందుకు బయటికి వెళుతుంది వీళ్ళ బుద్ధి, కాన్షియస్ అంతా? ఎక్కడికి వెళుతుంది ఆత్మ? ఎందుకు వెళుతుంది? బయటికి వెళ్ళాల్సిన